వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగనే సీఎం అని చెప్పి నేను టైటిల్ పెట్టాను. దానికి కంటిన్యూషన్గా ఏం సర్వేలు రా నాయన ఇవే కదా మీ కొంప ముంచింది అని చెప్పి కూడా నేను ఇంకో టైటిల్ కాయిన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఈరోజు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి కోసం, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఆయన కోసం పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా జగన్మోహన్ రెడ్డి కోసం ప్లాంటెడ్ సర్వేలు చేస్తూ ఉన్నారు కొంతమంది. మరి ఆయనే స్వయంగా చేయించుకుంటున్నారా? ఆయన దగ్గర మెప్పు పొందడం కోసం ఆయన పార్టీలో, ఆయన కోటలో ఉన్న నేతలు ఎవరైనా చేస్తున్నారా గానీ, వన్ సైడెడ్‌గా సర్వేలు చేయించుకుంటా ఉన్నారు. అది సర్వేలు చేయించుకోవడమే కాదు, వైఎస్ఆర్‌సీపీకి ఒక అలవాటు ఉంది. ఏందంటే, ఒక ప్రచారాన్ని ఏదైనా ఒక తెర మీదకి తీసుకొచ్చారంటే టాప్ టు బాటమ్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద మొత్తం కింద స్థాయి క్యాడర్ దాకా అదే ఫాలో అవుతూ ఉంటారు. మీకు గుర్తుందో లేదో, మనకి 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు పని అయిపోయింది. ఆయన ఏజ్ బారైపోయింది. ఇంకా ఆయన సీఎంగా పనికిరారు. ఆ పార్టీ కీలకతం దుకాణం బంద్ అంటూ కూడా ప్రచారం చేశారు. ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ నినాదం ఎలా వెళ్ళిందో జనంలోకి, చంద్రబాబు నాయుడు పని అయిపోయింది అన్నందుకు వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి ప్రచారాలు బాగా చేస్తారు వైఎస్ఆర్సీపీ టీము. అందులో నిజమున్నా, అబద్ధమున్నా క్రాస్ చెక్ చేసుకునే టైం కూడా ఎవరికి ఇవ్వరు. సో అలాగే ఈ రోజున చూస్తే జగన్మోహన్ రెడ్డి క్రేజ్ పెరిగింది. చంద్రబాబు డౌన్‌ఫాల్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. కూటమి ప్రభుత్వం ఇంకా ఆల్మోస్ట్ తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే. సో అటు లోకేష్, చంద్రబాబు నాయుడు ఐటీ పరిశ్రమల పేరుతోని చేస్తున్న, అమరావతి పేరుతోని చేస్తున్న హడావుడి ఏం పని చేయట్లా. పవన్ కళ్యాణ్ వీళ్ళ దెబ్బకి అసలు సైలెంట్ అయిపోయి ఆయన అసంతృప్తితో రగిలిపోతా ఉన్నాడు. ఈ ప్రచారం చాలా సీరియస్‌గా చేస్తా ఉన్నారు. అంతేకాదు ఈరోజు సర్వేలు చేయించుకున్నాం మేము. జగన్మోహన్ రెడ్డి అంటే సర్వేలు చేస్తా ఉన్నారు. ఏ సర్వే చేయించుకున్నా కూడా అటు రాయలసీమ దగ్గర నుంచి ఇటు కోస్టల్ బెల్ట్ వరకు జగన్మోహన్ రెడ్డికి చాలా ఎడ్జ్ కనిపిస్తా ఉంది. ఒక్కసారిగా టిల్ట్ అవుతా ఉంది వాతావరణం అని చెప్పేసి చాలా ఈజీగా వైఎస్ఆర్‌సీపీ నుంచి స్ప్రెడ్ చేస్తా ఉన్నారు ఈ మాట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే చంద్రబాబు నాయుడు పని అయిపోయినట్టే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డే సీఎం కాబోతున్నారు అని చెప్పి చాలా సీరియస్ ప్రచారం జరుగుతోంది ఆ పార్టీ నుంచి, ఆ పార్టీ సోషల్ మీడియా నుంచి. మనం అబ్జర్వ్ చేస్తే ఒక సీక్వెల్ ఆఫ్ ఆర్డర్‌లో ఒక ప్లాన్ ప్రకారం ఈ ప్రచారం జరుగుతోంది. ఇక్కడ అసలు నిజం తెలుసుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఒక 2 వారాల క్రితం ఒక ప్రెస్ మీట్ పెట్టారాయన. ఆ ప్రెస్ మీట్‌లో ఏం మాట్లాడారంటే, నా క్రేజ్ పెరుగుతోంది. నా క్రేజ్ పెరుగుతోంది అని చెప్పి ఒక 4, 5 సార్లు దాన్నే ఇంపోజ్ చేసే ప్రయత్నం చేశారు. తన ప్రెస్ మీట్ చూస్తున్న వాళ్ళ జనంలోకి కావచ్చు, తన ప్రేక్షకుల్లోకి కావచ్చు, తన ఫాలోవర్స్‌కి కావచ్చు. ఆ తర్వాత 2 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ పెట్టారాయన. ఆ ప్రెస్ మీట్‌లో కూడా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారంటే, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఉంటే బావుండిందనుకుంటున్నారు. నన్నే సీఎంగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు అని చెప్పి ఇంకో మాట చెప్పారు. అండ్ మళ్ళా పదే అదే అంశాన్ని ఒక 5, 6 సార్లు ఆయన రిపీట్ చేస్తా ఉంటారనమాట. ప్రజల మెదళ్ళలోకి దాన్ని చొప్పించే ప్రయత్నం చేస్తారు జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి అంటే సరే, పార్టీ అధినేత స్థాయిలో ఉన్నారు కాబట్టి, పార్టీ ఈ రోజున భవిష్యత్తు అంధకారంలో పడో, లేకపోతే నేతలు ఒక డైలమాలో ఉండో, ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు కాబట్టి, వాళ్ళకి ధైర్యం చెప్పడం కోసం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మమ్మల్నే కోరుకుంటున్నారనో, మళ్ళీ తానే సీఎం అవుతాననో, మళ్ళా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలనుకుంటున్నారని చెప్పడంలో కొంత అర్థం ఉంది. ఎందుకంటే ఆ మాటలు విన్నోళ్ళకి అటు క్యాడర్‌లో గాని, ఇటు నేతల్లో గాని కొంత జోష్ వస్తుంది. మెయిన్ క్యాడర్ బూస్ట్ అవుతుంది. హమ్మయ్య! మళ్ళీ మా జగన్‌కి మంచి రోజులొచ్చాయి, మా పార్టీకి మంచి రోజులొచ్చాయని కొంత ధైర్యం వస్తుందనమాట. ఆయన చెప్పడం వరకు, వాళ్ళు తీసుకోవడం వరకు కొంతవరకు ఓకే అనుకోవచ్చు. కానీ ఈ ప్లాంటెడ్ సర్వీస్, జగన్మోహన్ రెడ్డిని మోస్తున్న మీడియా గాని, జగన్మోహన్ రెడ్డిని మొత్తం ఆయన వ్యవహారాలను చూసే పీఆర్ టీమ్ గాని, ఈరోజు ఈ వార్తల్ని కంటిన్యూస్‌గా వండి వారుస్తా ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి మీడియాని ఫాలో అయినా, ఆయన సోషల్ మీడియాని ఫాలో అయినా మనకిదే అర్థమవుతా ఉంటుంది. ఈ పదే చంద్రబాబు నాయుడు పని అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికిప్పుడు ఎన్నికలు పడితే జగన్మోహన్ రెడ్డి సీఎం కాబోతున్నారు అత్యంత భారీ మెజారిటీతో అని ఆ వార్తలను వండి వారుస్తా ఉన్నారు. వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏందంటే, నిన్న మొన్న విజయసాయిరెడ్డి మీడియా ముందు మాట్లాడారు. ఒకప్పుడు ప్రభుత్వంలో, పార్టీలో నంబర్ 2 అనిపించుకున్న విజయసాయిరెడ్డి, ద బెస్ట్ స్ట్రాటజిస్ట్‌గా, లైజనర్‌గా పేరున్న విజయసాయిరెడ్డి, ఈరోజు నువ్వు ఇలాగే ఉంటే నువ్వు అధికారంలోకి రావటం కల్లా, ఇదే కోటరీని పెట్టుకుంటే నీకు అధికారం కాదు కదా, ప్రతిపక్ష నేత హోదా కూడా రాదు ఇంకా అని చెప్పేసి చాలా కేటలారికల్‌గా చెప్పారు. ఆయన ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంది ఆయనకి ఆ విషయంలో. సో అదన్నా వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది. ఇలాంటి దిక్కుమాలిన సర్వేలతోనే, ఇలాంటి దిక్కుమాలిన సర్వేల పేరుతోనే వండి వార్చడంతోనే జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమయ్యారు. అసలు గ్రౌండ్ రియాలిటీస్‌ని వీళ్ళు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లరు. మనం చూస్తే ఎన్ని సర్వే టీమ్‌లు ఉండేవి తెలుసా జగన్మోహన్ రెడ్డి దగ్గర? ఆయన ప్రభుత్వాధినేతగా ఉన్నారు కాబట్టి, సీఎంగా ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎప్పుడు ఆయన కోసం పనిచేస్తా ఉండేది. అది కాకుండా ట్రంప్, అవినాష్ లాంటి వాళ్ళు పనిచేసేవాళ్ళు. అది కాకుండా ఎన్‌డీటీవీ లాంటి వాళ్ళని కొంతమందిని సర్వేల కోసం పెట్టుకున్నారు ఆయన. అది కాకుండా యాక్సెస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా లాంటి వాళ్ళు సర్వేలు చేసేవాళ్ళు ఈయన కోసం. అంతేకాదు వీళ్ళు కాక ప్రశాంత్ కిషోర్ వదిలేసి వెళ్ళిపోయిన టీము, ఐపాక్ టీమ్ ఏదైతే ఉందో, రాజు లాంటి వాళ్ళు దాన్ని నిర్వర్తించేవాళ్ళు. రిషిరాజ్ అన్ టీమ్. వాళ్ళతోనే ఒక సర్వే టీమ్ ఉండేది. వీళ్ళందరూ కాకుండా ట్రంప్, అవినాష్ లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కాకుండా మళ్ళా
చెవిరెడ్డి తనకంటూ కూడా ఒక స్పెషల్ సఫాలజీ టీం ఉంది. ఒక టీంని పెట్టుకొని ఆయన ఎప్పుడు కూడా సర్వేలు చేస్తూనే ఉండేవాళ్ళు. ఆయన టీమే అటు తెలంగాణలో కేసీఆర్‌కి, ఇటు ఏపీలో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తా వచ్చేది. ఇంతమంది జగన్మోహన్ రెడ్డి కోసం సర్వేలు చేస్తూనే ఉండేవాళ్ళు జనంలో ఉండి. మరి ఏం సర్వేలు చేసినారు? ఈ సర్వేలు ఎవరికి చెప్పారు? అసలు జగన్మోహన్ రెడ్డి గ్రౌండ్ రియాలిటీస్ చెప్పే ప్రయత్నం చేశారా? జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారని అందరికీ తెలుసు ఆ పార్టీలో. కానీ ఇంత దారుణమైన ఓటమి చవిచూస్తారనేది ఎంతమంది గెస్ చేయగలుగున్నారు? నేను మొన్న ఒక ఇంటర్వ్యూ చేశాను ఆమంచి కృష్ణమోహన్‌ని. ఆయన చెప్తా ఉన్నారు, నేను ముందే వెళ్లి చెప్పాను జగన్మోహన్ రెడ్డికి అని చెప్పేసి. ఆయన మంచి సెఫాలజిస్ట్ కూడా, పొలిటీషియనే కాదు. సో అలాంటి వాళ్ళు ఎక్కడో ఒకరిద్దరు చెప్పినా అసలు జగన్మోహన్ రెడ్డి కోటరీ ఆయన దగ్గరికి మాటల్ని తీసుకెళ్ళిందా? ఆ మాటలను క్యారీ ఫార్వర్డ్ చేసిందా? తన ధైర్యం ఎవరికన్నా ఉందా? ఇవే నమ్ముకుంటూ, ఇదే భజన నమ్ముకుంటూ జగన్మోహన్ రెడ్డి తన పరిపాలన కొనసాగించారు. ఏ మాత్రం జగన్మోహన్ రెడ్డి గ్రౌండ్ రియాలిటీస్‌కెళ్ళి చెక్ చేసుకున్నా, ఓన్లీ బటన్ నొక్కుడు, 5 నిమిషాలు ఉండటం, వెళ్ళిపోవడం. లేకపోతే తాడేపల్లి నుంచి తెనాలికి వెళ్ళాలన్నా హెలికాప్టర్‌లో వెళ్ళిపోవడం. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి నేల మీద నడిచే ప్రయత్నం చేస్తే 5 ఏళ్ల పాటు తన బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరుగుతుంది, జనాలు ఏమనుకుంటున్నారు అనేది జగన్మోహన్ రెడ్డికి తెలిసొచ్చుండేది. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి ఎవరో తీసుకొచ్చిన వాటిని తాడేపల్లిలో కూర్చొని చదవటం, లేకపోతే బటన్ నొక్కడం, లేకపోతే ఒక ప్రెస్ మీట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రెస్ మీట్ కూడా లేదు. తన గురువైన కేసీఆర్‌ని ఫాలో అయ్యారు. ఆ దిక్కుమాలిన సర్వేలే జగన్మోహన్ రెడ్డి కొంప ముంచినాయి 5 ఏళ్లలో. మళ్ళా అదే సర్వేల మీద జగన్మోహన్ రెడ్డి డిపెండ్ అవుతా ఉన్నారు. మనకు తెలుసు గతంలో ఆరా మస్తాన్ లాంటి వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తున్నారని చెప్పి బెదిరించి మరీ సర్వే చేయించుకున్నారు. అప్పుడు ఏమైంది? ఈరోజు పాపం ఆయన కెరీర్ కూడా గంగలో కలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి కారణంగా. సో ఈరోజు అలాంటి సర్వేలని జగన్మోహన్ రెడ్డి మళ్ళా జగన్మోహన్ రెడ్డి టీమ్స్ వండి వారుస్తూ ఉన్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా గ్రౌండ్స్‌కి వెళ్ళాలా. ఈ దిక్కుమాలిన సర్వేలను నమ్ముకుంటే జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తే ఉండదు మరొకసారి. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే, పార్టీ ఆల్రెడీ అధికారం ఎలా అయితే వాళ్ళు హనీమూన్ పీరియడ్ పూర్తి చేసుకొని పరిపాలన మీద ఫోకస్ పెట్టారో, ప్రతిపక్షంగా నీ మీద కూడా కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి ప్రజల్లో. వాటిని రీచ్ కావాలి అంటే అసలు ఏమనుకుంటున్నారు నా గురించి అనేది నువ్వు జనంలోకి వెళ్ళాలా. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే ఆయన అసెంబ్లీకి వెళ్ళడు, ఎమ్మెల్యేల మీద నెగెటివ్ ఇంపాక్ట్ ఉంది. అదేవిధంగా ఆయన తీసుకున్న ఆ భయం ఏదైతే పరిచయం చేశారో 5 ఏళ్ళు, అదే భయాన్ని మళ్ళీ ఇప్పుడు రక్తాభిషేకాలతోని, రప్పా డైలాగులతోని, పోలీసులను బట్టలు తీసి బజార్ల నుంచోబెడతా అనే డైలాగులతోని, చంద్రబాబు నాయుడు బావిలో దూకి చచ్చిపోవాలనే డైలాగులతోని, ఇలాంటి డైలాగులతో క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. అందుకే జనంలో కూటమి మీద కొంత వ్యతిరేకత ఉండుండొచ్చు కొన్ని పథకాల విషయంలోనూ, ఇంకో విషయంలోనూ. సాచురేషన్ పాయింట్ ఎక్కడ ఉండదు. సో అలాంటి సందర్భంలో ఆ నెగటివిటీ జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కడ కూడా పాజిటివ్‌గా కన్వర్ట్ అవ్వట్లేదు. కన్వర్ట్ కాకపోవడానికి కారణం ఏంటంటే ఇదే. ఈ భజన బృందాలు ఎక్కువ అవ్వడం కారణంగానే జగన్మోహన్ రెడ్డి చుట్టూరు కూడా. ఎప్పుడైతే ఆయన భజన బృందాలను పక్కన పెడతారో, ఈ దిక్కుమాలిన సర్వేలు నమ్మకుండా పక్కన పెడతారో, అప్పుడే ఆయన నిజాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారా? ఒక్క రీజన్ చెప్పండి జగన్మోహన్ రెడ్డి సీఎం కావడానికి. ఎవ్వరు చెప్పరు. అసలు ఎవరు ఇట్లాంటి డిబేట్లు కూడా రారు. సో అందుకనే ఈ సర్వేలే వాళ్ళు కొంప ముంచినాయి. మరొకసారి ఈ సర్వేల మీదే వీటిని చూసుకొని సంబరపడి, వీటిని చూసి డబ్బు కొట్టుకుంటా ఉంటే దాని రిజల్ట్ ఇంకా భయంకరంగా ఉండబోతోంది వచ్చే ఎన్నికల్లో. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.